ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ నమస్కారం అండి. మనం అద్భుత మూలికల్లో ఈరోజు తెలుసుకోబోయే మూలిక ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన అద్భుత మూలిక. ధనిష్ట నక్షత్రం వారికి 3 వనమూలికలు ఉన్నాయండి. ఈ 3 వనమూలికలు కూడా ఉత్తరం వైపు వేర్లు మాత్రమే తీసుకోవాలి, విధి విధానంగా తీసుకోవాలి. ఏంటంటే 3 వనమూలికల్లో ఒకటి ఉసిరి అండి, చూస్తున్నారు కదా, రాతి ఉసిరి. అలాగే రెండోది ఈ మొక్క చూడండి, ముల్ల గోరింట. ఇది నేను ఇంట్లో పెంచుకుంటుందని తెల్ల ముల్ల గోరింట. ఇది మామూలుగా కూడా ఎల్లో పువ్వులు కూడా ఉంటుంది. ఇది ఉసిరి చెట్టు, అలాగే ముల్ల గోరింట, అలాగే ఇంకొక మొక్క ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. జమ్మి చెట్టు చూడండి, ఇది వానల వల్ల డ్రై అయిపోయింది. జమ్మి చెట్టు, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలండి. ఇవన్నీ కూడా మనం ఇళ్ళలో పెంచుకోవచ్చు. వీటితో మనకి అద్భుతమైన వనమూలికలు, అలాగే దేవతా శక్తులు కూడా వస్తాయి. నవగ్రహాల నుంచి కూడా రక్షణ పొందుతామని శాస్త్రం చూడడం జరిగింది. నేను సబ్జెక్టులోకి వస్తాను మీకు ఇప్పుడు. ఇది ఎప్పుడు సంగ్రహించాలి, ఏ విధంగా సంగ్రహించాలి? ధనిష్ట నక్షత్రం వారు ఈ 3 చెట్లు వేరుని విధి విధానంగా, అంటే ఉత్తరం వైపు ఉన్న వేరుని బుధవారం ఆదివారాలు తప్ప మిగతా ఏ రోజునైనా సరే ధనిష్ట నక్షత్రం ఉన్నప్పుడు ఇది సేకరించవచ్చు. అంటే ఏంటంటే సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ రోజుల్లో ధనిష్ట నక్షత్రం ఎప్పుడు వచ్చినా సరే ఈ వేరుని సంగ్రహించవచ్చు. 3 వేరుని, ఉసిరి చెట్టు వేరు, అలాగే జమ్మి చెట్టు వేరు, అలాగే మన ముల్ల గోరింట వేరు, ఈ 3 వేరుల్ని కూడా విధి విధానంగా చాలామంది అడిగారు, వేర్లు ఎలా ఉంటాయండి, ఇబ్బంది కదా. నేను కుండీలో పెంచుతాను చూడండి, వేరు ఎలా ఉంది కింద చూడండి. పెద్ద చెట్టు అయితే ఇలా వేర్లు వస్తాయి. మీరు ఉత్తరం వైపు వేరుని తీసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఉసిరి చెట్టు అంటే పెద్ద మనకు దొరికేస్తాయండి. జమ్మి చెట్టు కూడా నర్సరీలో దొరుకుతాయి. ఇది విధి విధానంగా తెచ్చుకోండి. వేరుల్ని అంటే పంచోపచార పూజలు చేసి తీసుకోండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆ టైం అలా చేస్తే కనుక వాటికి శక్తులు ఉంటాయి. ఇది ధనిష్ట నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఎలా పనిచేస్తుందంటే కుజిమహర్దశ జరుగుతున్న వారు కానీ, అంటే ధనిష్ట నక్షత్రంలో కుజిమహర్దశ వారికి పగడం కంటే అద్భుతంగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది. మీరు ఇది విధి విధానంగా సేకరించి ఈ మూలికని ధనిష్ట నక్షత్రం వారు తావిజులో పెట్టి ధరించిన వారికి మంచి ఫలితాలు ఉంటే శాస్త్రం చెప్తుంది. కుజుడు అంటేనే ధనానికి మూలం అండి. మనకు ధనం కావాలంటే కుజుడు సపోర్ట్ కావాలి కంపల్సరీగా. ఇది ప్రయత్నించేయండి. ఈ ధనిష్ట నక్షత్రం వారికి కూడా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేయబోయే వీడియోలు మీకు ముందు అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను గ్రంథాల్లో రిఫర్ చేసి మనకు పనికొచ్చేవి మాత్రం చూడడానికి ప్రయత్నం చేస్తాను. ముందు మీకు అద్భుతమైన మూలికల్లో తొందరగా ఫలితాలు వచ్చేవి కావాలని కొంతమంది మిత్రులు అడుగుతున్నారు. వాటి గురించి నేను పరిశోధన చేస్తున్నాను. ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆచరించండి. ఆచరిస్తే కనుక ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే మనం విధి విధానంగా తీసుకోవాలి. నా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా విధి విధానాన్ని కూడా నేను పెట్టడం జరుగుతుంది, అది కూడా చూడండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలండి. ఎందుకంటే నా ఛానల్ ఆదరిస్తున్నారు, నన్ను మరింత ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ.